మరి ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ చాలామంది చేశారు. సముద్రకణి గారు కూడా వచ్చేస్తున్నారు. ఆయనతో ఇప్పుడే మాట్లాడించట్లేదు మేము, కొంతసేపు తర్వాత మాట్లాడతాం. ఎందుకంటే ఆయన అంటున్నారు ట్రైలర్లో చూసాం భయం వేస్తుంది మళ్ళీ అట్నుంచి వెళ్తే అంటారేమోనని. అందుకనే జోష్ రవి, రచ్చ రవి మంచి కాంబినేషన్. రండి, ఇద్దరి పేర్లో రవి ఉంది. రవి అంటే ఎవరు? సూర్యుడు. మీతోనే మొదలెడదాం రండి. భువన్ టెంపరేచర్ చెక్ చేయమ్మా ప్లీజ్. రవి వస్తున్నాడంటే ఫస్ట్ టెంపరేచర్ చెక్ చేయాలి. రచ్చ రవి ప్లీజ్ చెక్ ద టెంపరేచర్. ఎంత ఉంది? ఇది అది నార్మల్ 108. ఇట్రా శానిటైజర్ కొట్టుకో బాగా. రవికి చేతికి కాదమ్మా నోటికి కొట్టాలి. పర్వాలేదులే రా. ఓకే ఓకే. చాలా రోజులైంది కదా, ఏంటి ప్రిపరేషన్ అది చేసుకొని వచ్చారా? వద్దొద్దు, నేనే నా కాళ్ళు చూసి చాలా రోజులైంది. ఎనీవే ప్రిపేర్డా? మర్చిపోయారా ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఎలా మాట్లాడాలి ఏంటి? మైక్ లేదా? ఇస్తారుండు, నాకే ఇప్పుడే ఇచ్చారు. ఇంకో మైక్ ఇవ్వండి అమ్మా. నా మైక్ ఎవరికి ఇవ్వను, కొన్ని నెలలు ఇవ్వలేదు నాకెవ్వరు. అమ్మో కానీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓ అంతేనా? ఓకే రవి చిన్న గ్యాప్ అక్క ప్లీజ్. అంతేనా? చిన్న గ్యాప్, చాలా కాలం అయింది. ఎన్నో నెలల తర్వాత, అంటే కరెక్ట్గా 1 year అయింది అనుకోండి, సినిమా ప్రపంచాన్ని ఇలా చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇలా నిలబడడం, ఇక్కడ రావడం మా ఆర్టిస్టులందరికీ కూడా ఒక పెళ్లి సందడిలాగా, ఒక పెద్ద ఫంక్షన్ లాగా. అంటే సంక్రాంతికి పెద్ద పండగ రోజు పెద్ద సినిమా, పెద్ద హీరో, బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడానికి రవణయ్య వస్తున్నాడు. నా వరకు కష్టం అంటే, హార్డ్ వర్క్ అంటే, తపనంటే, సినిమా మీద ప్రేమ అంటే కష్టం కూడా కళ్ళు తిరిగి పడిపోయేంత కసి రవణయ్యకి సినిమా అంటే. అది ఆయన ప్రతి అడుగులోనూ ప్రతి డైలాగ్లోనూ కనబడుతుంది. ఇప్పుడు కూడా కనబడింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. అన్నయ్య, ఆఫ్టర్ కోవిడ్ అద్భుతమైన సినిమాతో మీరు వస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ముఖ్యంగా గోపిచంద్ మలినేని గారికి, సార్ ఆఫ్టర్ బలుపు మీతో ఈ సినిమాలో మీరు ఇచ్చిన అవకాశం నేను వినియోగించుకున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సముద్రకణి గారు, ఇంకా ఎంతోమంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, ఫైట్ మాస్టర్ రామలక్ష్మణ్ గారు, అందరికీ ఆల్ ది బెస్ట్ సార్. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మళ్ళీ తెలుగు సినిమా సౌండ్ ఇండియా మొత్తం అవ్వాలి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నన్ను వీడితో పిలవడం ఒకటే భయంగా అనిపించింది, అంతే తప్ప ఇంక ఇక్కడ ఏ లోటు లేదు. లవ్ యూ రా. ఎవరితో పిలిచినా రచ్చ జోష్ ఉండాల్సింది అందరికీ. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, తీసుకుంటే 1 గంట సేపు ఏమైనా ప్రాబ్లమా? నేను వేరే ఇంకో ప్రీ రిలీజ్ మాట్లాడుకున్నా, చేసేసి వస్తా. లవ్ యూ రా. ఇక్కడికి విచ్చేసిన ఫస్ట్ మాస్ మహారాజ్ అన్న ఫ్యాన్స్ అందరికీ స్టెప్ బై స్టెప్ మా అందరినీ బంధించడానికి వచ్చిన మీడియా మిత్రులకు, అలాగే అతిథులు అయినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా, ప్రసాద్ సార్ కానీ, అలాగే ఇక్కడ క్యారెక్టరైజేషన్స్లో నటులుగా ఉన్నారు, మరి టెక్నీషియన్స్, వీళ్ళందరికీ మేమందరం వచ్చింది. నాకు ఎవరు కనపడుతున్నారంటే 9వ తారీఖు, అందరి 15వ తారీఖు సినిమాలు రిలీజ్ అనుకుంటారు సంక్రాంతి అంటే. 9వ తారీఖు కాన్ఫిడెంట్గా మనం డేట్ ఎందుకు పెట్టినామంటే, మన సినిమా ప్రేక్షకులకు కావాల్సింది. అంటే రోజుకొక సినిమా చూడండి నేను పండుకోండ్రా భయ్ అనేటోళ్ళు ఉన్నారు. ఆ సంక్రాంతి పండగకు మా అమ్మ నాన్న చెల్లి అందరం కలిసి ఆ ఒక్కరోజు సినిమాకి వెళ్తాం అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నాకు కనపడుతున్నారు. మీ అందరిని డిసప్పాయింట్ చేయదు. మీరందరూ కూడా విజిల్స్ వేస్తారు, అల్లరి చేస్తారు. 2 ఐటమ్ సాంగ్స్, రవితేజ్ అన్న దగ్గర నుంచి రచ్చరవి వరకు అందరూ అని కేకలు పెట్టిస్తాం. ఇది గ్యారంటీ. గోపిచంద్ అన్న, సముద్రకణి సార్, లవ్ యూ సార్. మీ కాంబినేషన్లో నేను చేయడం చాలా చాలా థ్యాంక్స్. లవ్ యూ రా. పోరా ప్లీజ్ రా. పోరా. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ రా. మైక్ తీసుకో. థ్యాంక్ యూ. ఈ శానిటైజర్లో బాగా ముంచి తీసుకురండి. థ్యాంక్ యూ రవి. ఎనీవే సూపర్ రవి, యు ఆర్ సూపర్ టాలెంటెడ్. విషింగ్ యూ ఆల్ సక్సెస్ దిస్ ఇయర్.